ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కొన్ని ఏమంటారా మిమ్మల్ని? నన్ను వేయండి, పర్లేదు. ఇబ్బంది అంటే సమాధానం ఇస్తానో ఏమో తెలీదు. ఇప్పుడు కొన్ని మర్చికో ప్రశ్న వేస్తానండి. మామూలుగా ఆ మధ్యన ఈ మధ్యన కూడా కంటిన్యూ అవుతుందేమో తెలియదు, ఒక సంప్రదాయం ఉంది. మిమ్మల్ని ఒక డైరెక్టర్ పాట రాయమని ఇస్తాడు సిచ్యువేషన్, మీరు రాస్తుంటారు. తర్వాత మీరు ఏదో సందర్భంలో రామజోగ శాస్త్రి గారినో కలుస్తారు, ఎక్కడో ఏదో ఫంక్షన్లో అయితే కాఫీ షాప్లో కలిసాక ఏం జరుగుతుంది మీ జీవితంలో మీరు షేర్ చేసుకుంటే అదే పాట ఆయనకు కూడా ఇచ్చారు, అది సేమ్ డైరెక్టరు అని మీకు తెలిసింది. మీరు షాక్ అయ్యారు, ఆయన షాక్ అయ్యారు. షాక్ అయ్యాక నాకు తెలిసింది ఏంటంటే, అయితే నువ్వు ముందర రాయి, నువ్వు రాసి నువ్వు కాకపోతే నేను చూసుకుంటాను, ఏదో మీరు ఒక అండర్స్టాండింగ్ ఉంటారండి అని ఎవరో ఆయన చెప్పారు నాకు. అలా కాకుండా నేను మిమ్మల్ని ఒక 4 ఆప్షన్లు ఇస్తాను, మీరు ఈ 4 ఆప్షన్లో ఏదోటి ఎన్నుకుని తీరాలి. ఆప్షన్లోనే అనుకోవాలి, అందులోనే మీరు వేరే సమాధానం. సపోజ్ మీతో అలాగా మీ టాలెంట్ మీద నమ్మకం లేకో లేకపోతే కకృతి వల్ల 2-3తో రాయించే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, మీకు తెలుసు, మీకు అప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మీరు ఈ 4 యాక్షన్స్లో ఏం చేస్తారు? ఒక కర్ర తీసుకెళ్ళి, మీ దొడ్లో దొరికిన కర్ర తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి చితకామతగా కొట్టేస్తారు. ఆప్షన్ ఏ. 2, ఆ డైరెక్టర్కి ఇంకెప్పుడు జన్మలో పాట రాయకూడదు అని శపథం చేస్తారు. ఆప్షన్ 3, మీరు కాకుండా ఇంకొకరు రాయిస్తారు కదండి, ఆ పాట ఫ్లాప్ అయిపోవాలి అని కోరుకుంటారు. 3, 4, ఆ డైరెక్టర్ వచ్చే జన్మలో గాడిదై పుట్టాలి, గాడిద చాకరీ గాడిద అంటే అరబ్ చాకరీ గాడిద చాకరీ అంటారు చూడండి, గాడిదై పుట్టాలని మీరు చెప్పిస్తారు. ఈ 4లో ఏం చేస్తారు మీరు? చెప్పించే తత్వం కాదు, ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా కూడా అది నిజం అవ్వచ్చు, అది సాధ్యం అవ్వకపోవచ్చు. అసలు అలా కోరుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు, అతనితో పని చేయకూడదని నిర్ణయించుకుంటా. అంతే. ఆప్షన్ బి. అంతే, ఆప్షన్ బి. ఇంకా అది అందులో, ఎందుకంటే అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం, నేను చేయగలిగిన విషయం, నా వల్ల అయ్యే విషయం. అది మిగతా 2 అవుతాయో తెలియదు, ఏదో దానికి జరిగిన దానికి నా వల్ల నేను ఏం చేయగలను, నా స్పందన ఏంటంటే రాయకుండా ఉండడం నా నుంచి జరిగేది సాధ్యమేది కాబట్టి నేను రాయకుండా. అహింసా మార్గం. అంతే, రాయకుండా అంతే.